నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. సార్తో మాట్లాడి ఈరోజు హార్ట్ అటాక్ రిలేటెడ్ ఇష్యూ గురించి అడిగి తెలుసుకుందాం. అందట్టు చలికాలంలో ఈ హార్ట్ అటాక్స్ ఇంకా ఎక్కువ వస్తున్నాయి అనే ఒక వార్త వినిపిస్తుంది. సో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, వింటర్ సీజన్ వచ్చింది. చలికాలంలో ఇంకా ఎక్కువగా హార్ట్ అటాక్స్ ఎక్కువ అవుతాయట. అసలు నిజంగానే ఇది నిజమా? లేదు అని అంటే జనరల్గా కామన్గా జరిగేటువంటి సిమ్టమ్స్ వల్ల ఈ హార్ట్ అటాక్ అనేది వస్తూ ఉంటుంది. See, physiological problem, okay. That happens in all the season. Okay. Suppose ఒకరికి కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోయింది, లేకపోతే వాళ్ళకు ఆల్రెడీ బ్లాకేజ్ ఉంది. సో ఆ బ్లాకేజ్ పెరిగిపోయి వాళ్ళకు ఆటోమేటికల్ హార్ట్ అటాక్ రావడం అవకాశం ఉంది. ఇంకో కొంతమందికి హార్ట్ ఫెయిల్ అయిపోతాయి అన్నమాట. ఇలా కూడా జరుగుతాయి. బట్ అక్కడ ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ఈ కోల్డ్ సీజన్లో suppose the person is very aged person, like more than 60, something like that. ఎలాంటి వాళ్ళకు యాక్చువల్లీ బ్లడ్ చాలా ఫాస్ట్గా గడ్డ కడతాయి అన్నమాట. అక్కడ థిక్గా అయిపోతాయి. ఓకే, సో అక్కడ థిక్ అయిపోతే అక్కడ ఏం చేస్తారంటే సపోజ్ మీరు బాగా కప్పుకొని పడుకుంటున్నారు. ఓకే, ఆ టైంలో సర్క్యులేషన్ తగ్గిపోతాయి అక్కడ. అట్లా ఆటోమేటికల్ తగ్గిపోతాయి బికాజ్ ఆఫ్ డ్యూ టు ద చిల్నెస్. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే ఇంకో థిక్గా అయిపోవడం అవకాశం ఉంది. అప్పుడు ఏమవుతుందంటే హార్ట్ సరిగా పంప్ చేయడం కష్టం అయిపోతుంది. అప్పుడు అటాక్ రావడం అవకాశం. ఓకే, ఇట్స్ వెరీ కామన్ సిమ్టమ్స్ అండ్ స్పెషల్లీ హ్యాపెన్స్ ఇన్ ద ఏజ్డ్ పీపుల్. ఎక్కువగా ఏజ్డ్ పీపుల్ కానీ, లేకపోతే కొంతమంది ఇమ్యూనిటీ చాలా లోగానే ఉంటుంది. అండ్ ఎలాంటి వాళ్ళకు ఎప్పుడైనా సరే లో బీపీ ఉంటూనే ఉంటుంది. లో బీపీ ఉన్నప్పుడు కూడా ఇట్లా జరుగుతాయి అన్నమాట. సో లో బీపీ యాక్చువల్లీ ఉండకూడదు. లో బీపీ ద్వారా ఎక్కువ మందికి అటాక్స్ వస్తాయి. యా, బట్ హై బీపీ వల్ల కాదు. హై బీపీ ద్వారా మనం హై బీపీకు ఇమీడియట్ తగ్గించుకోవచ్చు. అది పెద్ద సమస్య ఏం కాదు. బట్ ఇప్పుడు ఇట్స్ లో బీపీ, మనం చెప్పలేము ఏ టైంలో కొలాప్స్ అయిపోతాం గురించి. అట్లా సో లో బీపీ ఉండకూడదు. అండ్ ఇన్ కేస్ లో బీపీ ఉంది అంటే మనకు అప్పుడప్పుడు కనీసం అప్ టు సమ్ ఎక్స్టెంట్ మనం కేర్ తీసుకోవాలి. లేకపోతే సమ్ సెట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్కు మనం నార్మలైజ్ చేయడానికి సమ్ సెట్ ఆఫ్ సప్లిమెంట్స్ మనం తీసుకోవాలి. లేకపోతే ఫ్రూట్స్ అయినా అప్పుడప్పుడు తింటే ఉండాలి. అది కాకపోతే నార్మల్గా ఎలక్ట్రోలైట్ పౌడర్ మనం అప్పుడప్పుడు తాగుతూనే ఉంటే సో ఇట్ విల్ బి బ్యాలెన్స్డ్. అండ్ అటాక్స్ మీరు అడిగారు కదా, అటాక్స్ వచ్చే ముందే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఓకే, సో ఆ లక్షణాలు ఏంటి, అది అసలు విషయం అది అన్నమాట. ఎప్పుడైనా సరే సపోజ్ ఒకరికి బ్లాకేజ్ పెరిగిపోయింది. బ్లాకేజ్ పెరిగిపోయిన తర్వాత వాళ్ళకు ఏమవుతుందంటే అప్ టు లెట్స్ సే 80-85% వరకు అయితే అంత ఇబ్బంది లేదు. బట్ 85% పైన బ్లాకేజ్ ఉంది అంటే అప్పుడు దట్ ఈజ్ ఏ ప్రాబ్లం. యాక్చువల్లీ ప్రాబ్లం ఎట్లా ఉంటుందంటే లైక్ యూ సీ దిస్ ఈజ్ ద హార్ట్ డయామీటర్. హార్ట్లో ఒక ఆర్టరీస్ ఉంటుంది, ఆ ఆర్టరీస్లో డయామీటర్ ఇది. అక్కడ సపోజ్ లెట్స్ సే ఈ లెవెల్ వరకు మీకు బ్లాకేజ్ వచ్చేసింది. ఓకే, అనదర్ జస్ట్ 15% లెఫ్ట్, 85% బ్లాకేజ్ వచ్చేసింది. ఓకే, ఈ 85% బ్లాకేజ్ మనకు ఎప్పుడు నుంచి వచ్చిందంటే చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఆఫ్టర్ 20 years ఆఫ్ ఏజ్ జనరల్లీ స్టార్ట్ అయిపోతాయి, కొలెస్ట్రాల్ పెరగడం స్టార్ట్ అయిపోతుంది. ఓకే, 20 years వరకు ఒకరు నార్మల్గా హైట్ పరంగా పెరుగుతారు, హైట్ గ్రోత్ ఉంటుంది. 20 తర్వాత ఏమవుతుందంటే ఈ కొలెస్ట్రాల్ స్టార్ట్ అవడం వల్ల బిట్స్ పెరిగిపోతాయి మనిషిది. ఓకే, అప్పుడు హైట్ ఇంకా పెరగదు అప్పటి నుంచి, దట్ ఈస్ స్టాప్, ఫుల్ స్టాప్ అక్కడి నుంచి అన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ కొలెస్ట్రాల్ ఎక్కువగా అక్కడ మన ఆర్టరీలు కానీ లేకపోతే బ్రెయిన్లు కానీ ఎక్కడైనా సరే స్టాక్ అవడం అవకాశం ఉంది. సో బ్రెయిన్లు ఇంకా స్టాక్ అయితే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేస్తాయి. లేకపోతే హార్ట్ ఆర్టరీలు ఎక్కడైనా స్టాక్ అయితే అక్కడ ప్లేక్స్ పెరగడం స్టార్ట్ అయిపోతాయి. లైక్ దట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ బ్లాకేజ్ అని మనం చెప్పొచ్చు. అక్కడ లైక్ థిక్ మెటీరియల్ దట్ ఈస్ కాల్డ్ ప్లేక్స్. యాక్చువల్లీ ఈ కొలెస్ట్రాల్ వల్ల అది పెరుగుతాయి అన్నమాట. ట్రైగ్లిసరైడ్ కానీ లేకపోతే కొలెస్ట్రాల్ పెరిగిపోతే ఈ రెండు నుంచి ఏదో ఒకటి పెరిగినా కూడా మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అప్పుడు ఈ బ్లాకేజ్ పెరిగిపోయి ఏమవుతుందంటే ఈ డయామీటర్ తగ్గిపోతుంది, బ్లడ్ సర్క్యులేషన్కి డయామీటర్ తగ్గిపోతుంది. తగ్గిపోతే అక్కడ ఆటోమేటికల్ ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లో తగ్గితే
హార్ట్ కూడా ఎలా ఫంక్షన్ చేయాల్సిందే అట్లా చేయలేరు. ఓకే, సో ఎప్పుడైనా సరే ఆ బ్లాకేజ్ ఫుల్ అయిపోయింది అనుకో, దట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ హార్ట్ అటాక్. ఓకే, బ్లాకేజ్ ఫుల్ అయిపోయింది. ఎస్, సపోజ్ బ్లాకేజ్ కొంచెం గ్యాప్ ఉంది, బట్ ఆ మేబీ అంత వరకు 90-95% వరకు రావడానికి ఒకరికి 60 years టైం పడింది అనుకో. ఓకే, ఆ తర్వాత ఏమవుతుంది, ఆ 60 years తర్వాత వాళ్ళకు ఆ 5% బ్లాక్ రావడానికి ఈవెన్ ఇట్ విల్ నాట్ టేక్ ఈవెన్ 1 day, ఒక్క రోజు కూడా టైం పట్టదు. ఎస్, సపోజ్ ఆ టైంలో కూడా మనం కేర్ఫుల్గా ఉండలేదు, వీఆర్ ఈటింగ్ ఆల్ సైడ్ ఆఫ్ ఆయిలీ ఫుడ్, ఆల్ సైడ్ ఆఫ్ నాన్ వెజ్ ఎక్కువగా తినడం, లేకపోతే ఈ ఆయిల్ ఫుడ్ మనం ఎక్కువగా తీసుకోవడం, అండ్ ఓవర్ ఫుడ్ చేయడం. ఓకే, అండ్ ఆల్ ద ఫ్యాటీ మెటీరియల్స్ మనం తగ్గించాలి. తగ్గించుకోకపోతే ఆ 5% ఫుల్ అవడానికి జస్ట్ ఇట్ విల్ టేక్ 1 day, దట్స్ ఎనఫ్. ఒక రోజులు కూడా 5%. అప్పుడు ఏమవుతుంది, అక్కడ అన్ని ఇది ఓవర్గా అయిపోతాయి. ఎస్, ఓవర్ అయిపోతాయి. దట్ 95% ఆల్రెడీ ఒకరికి బ్లాకేజ్ ఉంది అనుకో, నెక్స్ట్ 5% అక్కడ ఎప్పుడైనా ఒక్క రోజులు సపోజ్ పెరిగిపోయింది అనుకో, కథం, డెత్. అప్పుడే సిమ్టమ్స్ ఇమీడియట్లీ డెవలప్ అయిపోతుంది, అండ్ దాట్ విల్ బి ఏ మ్యాసివ్ హార్ట్ అటాక్. అంటే ఎట్లా ఉంటుంది అంటే ఖతర్నాక్ సిమ్టమ్స్ ఉంటాయి, చాలా సివియర్స్ హార్ట్ పెయిన్, హార్ట్ రీజన్లో పెయిన్ ఉంటాయి, అండ్ పెయిన్ విల్ రేడియేట్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ హార్ట్ టు బ్యాక్. ఓకే, అగైన్ షోల్డర్ పెయిన్, కంప్లీట్ ఆర్మ్స్కు పెయిన్ వచ్చేసి లాస్ట్కు అతను డెత్ అయిపోతాడు. ఓకే, సో ఆ టైప్ సిచ్యువేషన్కు మనం వెళ్ళకుండా ఉండాలంటే మనం అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అప్పుడప్పుడు మనం చెక్ చేస్తూ ఉండాలి. ఓకే, దట్ ఈస్ అబౌట్ కొలెస్ట్రాల్ అండ్ ఫ్యూ మోర్ ఐటమ్స్ వీ హ్యావ్ టు చెక్ చేయాలి. చెక్ చేస్తే మనకు తెలుసు, స్పెషల్లీ కొలెస్ట్రాల్ అండ్ కొలెస్ట్రాల్ మీన్స్ లిపిడ్ ప్రొఫైల్ అండ్ ఈసీజీ, ఈ రెండు చేస్తే మనకు తెలిసిపోతుంది అక్కడ. అండ్ ఇన్ కేస్ దర్ ఈజ్ ఎ బ్లాకేజ్, పర్సంటేజ్ ఎంత ఉంది మనం చూడాలి, దాన్ని బట్టి వీ షుడ్ బి కేర్ఫుల్. ఓకే, అండ్ ఓవరాల్గా ఓకే, ఇది మనం ఏం చేయలేకపోతే కూడా ఇఫ్ యూ రిడ్యూస్ ద ఆయిల్ క్వాంటిటీ ఇన్ అవర్ డైలీ డయట్, సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రికాషన్ అని మనం చెప్పొచ్చు. ఆయిల్ మానేయండి, ఏమైపోతాయి, వితౌట్ ఆయిల్ కూడా మనం తయారు చేసి తినవచ్చు. దర్ ఆర్ లాట్ ఆఫ్ డిషెస్ కుడ్ బి ప్రిపేర్ వితౌట్ ఆయిల్. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ద నెట్ ఆల్సో. చాలామంది ప్రిపేర్ చేస్తున్నారు అండ్ చాలా టేస్టీగా తయారవుతుంది, అది మనం చూడాలి. దట్ ఈజ్ వన్. క్రీమీ ఫుడ్ అండ్ ఆల్ సైడ్ ఆఫ్ జంక్ ఫుడ్, లేకపోతే మనకు ఆయిలీ ఫుడ్, ఇది అన్నీ కూడా ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదు, బట్ డైలీ బేసిస్లో మనం హై ఆయిల్ ఎట్లా మనం యంగ్గా ఉన్నప్పుడు ఎట్లా తింటున్నాం, ఆ టైప్ ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఎట్లా తినకూడదు. ఓకే, యా, సో దీస్ ఆర్ ద థింగ్స్. అండ్ ఫర్దర్ ఎవరికైనా సరే ఏమైనా డౌట్ ఉంటే నాకు కూడా కాల్ చేయొచ్చు. మై నంబర్ ఈస్ దేర్ ఆన్ ద స్క్రీన్. And apart from that, like if there is a blockage up to 85% or 90% blockage ఉన్నా సరే మీరు worry అవడం అవసరం లేదు. We have a very good medicine, so that will cure the blockage within a month of time. ఒక నెలలో వాళ్ళకు తగ్గిస్తారు అనమాట. సో మీరు worry అవ్వాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏంటంటే డాక్టర్స్ ఏం చెప్తారంటే 90% బ్లాకేజ్ వచ్చేసి 95% ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, సో జస్ట్ గో ఫర్ బైపాస్ సర్జరీ. బట్ వెళ్ళాల్సిన అస్సలు అవసరం లేదు, బికాజ్ ఒరిజినాలిటీ ఈజ్ ఒరిజినాలిటీ. ఒకసారి ఒరిజినాలిటీ మీకు పోయిందంటే అగైన్ చాలా కష్టం అది. సో అలా చేయకుండా యూ కెన్ క్యూర్ దట్ 90% బ్లాకేజ్ అలాంగ్ విత్ ద మెడిసిన్స్ ఓన్లీ. ఓకే, సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ డోంట్ వరీ అబౌట్ ద హార్ట్ అటాక్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.